నమస్కారం. వివెల్ కాంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం సుస్వాగతం. చాలా మంది జీవితంలో ప్రమోషన్ వస్తుంది అనుకున్నానండి, రాలేదు అని బాధపడిపోతూ ఉంటారు. బిజినెస్ లో లాస్ వచ్చేసిందండి, ఇక నేను పనికిరాను అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక్క చిన్న అపజయానికే అంత ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి? మన జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు మరిన్ని ద్వారాలు తెరుచుకుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ₹1,00,00,000 ద్వారాన్ని తెరిచే షో కో అంటే కోటి. మరి ఇక్కడికి ఒక్క SMS తో ₹1,00,00,000 సొంతం చేసుకుందామని వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ని మనం పలకరించేద్దాం. మరి ఈ రోజు ఎపిసోడ్ లో మన ముందుకు వస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రాజేష్ అండ్ కవిత ఫ్రమ్ విశాఖపట్నం. వారు 3 ప్రశ్నలు దాటేశారు. 8 లక్షలతో ఈ రోజు 4వ ప్రశ్నతో ఆట మొదలు పెట్టబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ రాజేష్ అండ్ కవిత. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఝాన్సీ. నీరసంగా ఫైన్ ఝాన్సీ అంటే ఎలా? ఝాన్సీతో చెప్తే సూపర్ ఫైన్ అని చెప్పాలి. సూపర్ ఫైన్. ఇది బాగుంది. రాజేష్ గారు ఒకసారి మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి, చెప్తాను. ఓకే, మీటర్ ఓకే. షేక్ హ్యాండ్ లో తెలిసిపోతుంది అనమాట మీరు ఎంత కూల్ గా ఉన్నారు, ఎంత టెన్షన్ గా ఉన్నారు అని. ప్రస్తుతం బానే ఉన్నట్టున్నారు. అలవాటు అయిపోయినాయా పరిసరాలు? అలవాటు అయిపోయాయి ఝాన్సీ. ఓకే, 8 లక్షలతో నెక్స్ట్ క్వశ్చన్ ఆడబోతున్నారు. 8 లక్షలు ప్లాన్ చేసుకున్నావు కవిత? ప్లాన్ చేసుకున్నాను, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. అలా వచ్చారనమాట. రాజేష్ గారు మీరేమంటారు? 8 లక్షలు మీకు ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ అండి. లెట్ us see how we'll fare from this type. ఆశావాది, బాగా ఆశావాద దృక్పథం అని. ఒకసారి గేమ్ లో రూల్స్ క్విక్ గా చెప్పేస్తాను. మీరు ఈ ఆటలో ఈ రోజు ఉన్నారు 8 లక్షల రూపాయలతో. ఈ ఆటలో మీకు తెలిసినట్టుగా 7 ప్రశ్నలు మీరు దాటాల్సి ఉంటుంది. ఇందులో మీరు 3వ ప్రశ్న దాటేశారు, 4వ ప్రశ్నకు వచ్చేసారు. ప్రతి ప్రశ్నకి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనుకుంటే దానిపై మీరు డబ్బులు ఉంచండి. కరెక్ట్ ఆన్సర్ అయితే సరే, డబ్బులు ఉంటాయి. ఒకవేళ మనసులో అనుమానం ఉంటే మరిన్ని ఆప్షన్స్ పై మీరు స్ప్లిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నాం. అయితే గేమ్ లో రూల్ ఏంటంటే మీరు ఒక ఆప్షన్ ని ఎప్పుడు ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సరైన సమాధానం అయితే డబ్బులు నిలిచి ఉంటాయి, రాంగ్ ఆన్సర్ పై పెట్టిన డబ్బులు పూర్తిగా కిందకి వెళ్ళిపోతాయి. ఇది చేయడానికి మీకుంటాయి కేవలం 60 సెకండ్లు. మీ దగ్గర ఉన్నాయి 8 లక్షలు, నా దగ్గర ఉన్నాయి 4 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. రెడీ? రెడీ. ఈ రోజు మీ 4వ ప్రశ్నకి వెళ్లే ముందు ఒక చిన్న మార్పు జరగబోతుంది. అదేంటంటే మీకు ఇప్పటి వరకు 4 ఆప్షన్స్ ఇస్తూ వచ్చాం కదా, ఇక్కడి నుంచి మీకు కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. 4వ ఆప్షన్ పై మార్క్ పడిపోతుంది. ఓకే, దీనివల్ల మీకు చిన్న లాభం జరుగుతుంది. అనుమానం ఉంటే దేని మీద పెట్టాలి అనుకుంటూ పెద్దగా కన్ఫ్యూజన్ పడక్కర్లేదు. ఓకే, జాగ్రత్తగా ఆడండి. గుడ్ లక్ టు యూ. మీ కేటగిరీస్ చూసేద్దాం. సైన్స్, సీరియల్స్. సీరియల్స్ చెప్తావా? ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావా? ఇంట్లో కూర్చుంటుంది హోమ్ మేకర్, సీరియల్స్ కాక ఇంకేం చూస్తుందంటారు? అంటే యాక్చువల్గా నేను సీరియల్స్ కూడా తక్కువే చూస్తాను, బట్ సైన్స్ మీద ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ సీరియల్స్ అన్నమాట. క్లినికల్ రీసెర్చ్ దానిలో చేస్తారు. సైన్స్ అమ్మా, సైన్స్ బట్ చాలా వాస్ట్ అండి. సో లెట్ us hope సీరియల్స్ మీద బెటర్ అనిపిస్తుంది ఆప్షన్. అయితే భారం అంతా కవిత నీ మీదే ఉంది. కవిత సీరియల్సా? సీరియల్ అంటే ఇంట్లో ఎలాగో హోమ్ మేకర్ గా ఇంటి బాధ్యత, సో ఇక్కడ కొద్దిసేపటికి అనుకుంటాను. అనుకో. సీరియల్స్. ఓకే, మీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ సీరియల్స్. సీరియల్స్ కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. సౌందర్య, మీనా, రోజా. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ కథానాయకల్లో ఎవరు ముద్దమందారం తెలుగు టీవీ సీరియల్లో నటించారు? సౌందర్య, మీనా, రోజా. ఆలోచించండి, ఆడండి. అంత మీనా
ఆల్ మీనా సేఫ్ సైడ్ అంటే రోజా, బట్ రోజా ఫస్ట్ వేరు సీరియల్స్ లోనే రోజా ఏమనుకుంటున్నాను. సేఫ్ సైడ్ అంటే సౌందర్య రాలేదు. రోజా ఆర్ సీరియల్స్ లో వచ్చేదా మందారం. నలభై ఏమైనా సెకండ్లు. డౌట్ ఉంటే ఒక్కటి పెట్టనా? ఆలోచించి పెట్టండి, టైం ఉంది మీకు, ఇంకా 30 సెకండ్ల సమయం ఉంది. అవును, నేను సీరియల్స్ లోనే రాలేదు కాబట్టి. రియాలిటీ షోస్ కదా. మీనా ఇక్కడి నుంచి మీనా, ప్రతిదీ మీనా. విలువైందే. మొత్తం మందారం. 20 సెకండ్ల సమయం. ఇదే ఇదే పెట్టే పెట్టేద్దాం. ఆమె సీరియల్స్ లో రాలేదని నాకు అనిపిస్తుంది. సినిమా సీరియల్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ కథానాయకులలో ఎవరు ముద్దమందారం తెలుగు టీవీ సీరియల్లో నటించారు అని అడిగాము. మీరేం చేశారు? డబ్బులు తీసుకెళ్ళి సౌందర్యపై మీరు ఏమీ పెట్టలేదు, మీనాపై మీరు పెట్టారు 8 లక్షల రూపాయలు, రోజాపై మీరేమీ పెట్టలేదు. ఇక్కడ 6వ ప్రశ్న వరకు మీకు క్విక్ చేంజ్ అవకాశం ఉంది. 30 సెకండ్లు మీకు అవసరమైతే అదనంగా ఇస్తాం. క్విక్ చేంజ్ కావాలా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అబ్బా నో, యూనో వద్దు వద్దు, నో అన్నా సరే, ఇంకా నో అన్న తర్వాత నేను ఇక్కడ తీసుకొని అమ్మా. యూనో ఏమైందో తెలుసా, మీరు పెట్టేసి వచ్చి ఇక్కడ నుంచున్నారు, మీరు నన్నే చూస్తున్నారు, ఆయన మిమ్మల్నే చూస్తున్నారు. మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఈ అమ్మాయి ఏం చేసింది 8 లక్షలని, నేను నీ మీద భారం వేశాను, ఏం చేస్తావు, ముంచుతావా లేదా అని, అంతేనా? కొద్దిగా అది ఒకటి అంతేలేండి. 50% అదే కాన్ఫిడెన్స్ లెవెల్ చూద్దాము అని చెప్పేసి. ఒక మాట చెప్పిన కవిత, ఈ మగాళ్ళు ఉన్నారే అది కాదు. ఒప్పుకోరు కాదు, వీళ్ళకి సీరియల్స్ తెలుసు. రోజా ఎక్కడ నేను సీరియల్లో చూడలేదే అంటున్నారు మళ్ళీ ఓ పక్కన, కానీ ఒప్పుకోరు మాకు సీరియల్స్ గురించి తెలుసని. అందుకనే మేడం 50% అని చెప్పేసి ఆమె ఫేస్ చూస్తుంది 50% దాని, మిగతా 50% దాని గురించి లేదు. ఇద్దరిలో ఒక మాట చెప్పిన కవిత, మీ భారం తీసుకున్నారు కరెక్టే, కానీ మీరు సీరియల్స్ ఎక్కువ చూడరు. ముద్దమందారం అన్న పేరు మీరు ఎక్కడ విన్నట్టు అనిపించలేదు, సీరియల్ చూసినట్టు అనిపించలేదు. రాజేష్ గారు, మీకు సీరియల్స్ గురించి పెద్దగా తెలియదు. సో మీకు అవకాశం ఉన్నా కూడా మీరు డబ్బులు పంచలా, మరో దాని మీదకి స్ప్లిట్ చేయలేదు, కాన్ఫిడెంట్గా తీసుకొచ్చి మీనా మీద పెట్టారు. సో ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నట్టే. ముందడుగు వేయండి, ఏం అవుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది, ఏది టాప్, ఏది డ్రాప్? జెమినీ టీవీలో వచ్చిన సీరియల్ ముద్దమందారంలో నటి హీరోయిన్ మీనా నటించారు. 8 లక్షలు. కవిత టెన్షన్ పడ్డారు, రాజేష్ గారు కూడా బాగా టెన్షన్ పడ్డారు కొద్దిగా. ఎస్, ఎందుకంటే ఆప్షన్స్ ఇంకేం లేవు, దాని మీదే పెట్టాం కాబట్టి కొద్దిగా ఇంట్రడ్యూస్ అయిన సీరియల్. సో అది తెలుసా నీకు? తెలుసు, బట్ ఎందుకో లోపల చిన్న డౌట్ ఉంటుంది. తెలిసి డౌట్ రావడం ఏంటి? రాజేష్ గారు మాట్లాడండి మీరు అమ్మాయితో, అసలు అలా ఎలా చేసింది తెలిసి. తర్వాత మాట్లాడతారు, తర్వాత అయితే క్లాసులు పీకుతారు ఈ మగవాళ్ళు ఉన్నారే. కాదండి, ఇప్పుడైతే నేను అనడానికి అక్కడైతే కనీసం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే అందరూ చూస్తారు. ఎంతసేపు ఇంట్లోనే కదా మన రాజ్యం ఎక్కువ నడుస్తుంది. అలా అంటారా? ఓకే, సో ఇంట్లో మీ రాజ్యం ఎక్కువ నడిచింది కాబట్టి మీరు SMS పంపించారు, ఇక్కడికి వచ్చారు. మరి అలా మీ రాజ్యం కూడా నడవాలని నేను కోరుకుంటున్నానండి. మీరు SMS పంపించేసేయండి, ఇక్కడికి రండి, ₹1,00,00,000 మీ సొంతం చేసుకోవచ్చు. SMS కి ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా చెప్తున్నాను, వినండి. ఆప్షన్ A 10, B 15, C 20,
D25 క్వశ్చన్ ఏమై ఉంటుంది కాసేపట్లో చెప్తా. రాజేష్ గారు అండ్ కవిత చక్కగా వెళ్తున్నారు. ఈ రోజు శుభారంభం జరిగింది. జర్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 8 లక్షల రూపాయలతో ఉన్నారు ఆటలో. 4వ ప్రశ్న ఫినిష్ చేసేసారు. 5వ ప్రశ్నలో అడుగు పెట్టేశారు. ఒడిసి పట్టుకోండి మీ దగ్గర ఉన్న డబ్బులు. మీరు ఇందాక టెన్షన్ లో ఉండగా మీ ఆయన చేతిని ఒడిసి పట్టుకున్నారు. గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఎవరిని ప్రార్థించారు? మీ ఆయన అని చెప్పద్దే. లేదు దేవుడిని ప్రార్థించుకున్నాను అంతే. ఓకే, ఏమైనా స్తోత్రాలు లాంటివి ఉంటే మాకు కూడా చెప్పండి, మా ఆడియన్స్ కూడా చెప్పండి. లేదు ఏమీ లేవు, జస్ట్ తలుచుకున్నాను అంతే. అండ్ నా ధైర్యము ఈయనే, బలహీనత ఈయనే, రెండు ఈయనే. సో ఆయన్నే పట్టుకున్నాను అంతే. చాలా బాగా చెప్పావమ్మా. ధైర్యం ఆయనే, బలహీనత ఆయనే. సార్ ధైర్యం అయితే పర్వాలేదు సార్, బలహీనత మీరైతే కొంచెం చూడాలి, అదే ఆలోచించాలి. సరే, చక్కగా ఉన్నారు. మరి మీ ఇద్దరి మధ్య సమన్వయం కూడా చాలా బాగుంది కాబట్టి ఇలాగే ఆడండి, ముచ్చటగా ఆడండి, డబ్బులు నోటీస్ పట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? మరి మీ నెక్స్ట్ క్వశ్చన్ కి సంబంధించిన కేటగిరీస్ దిశలు, సినిమాలు. సినిమాలు అయ్యి అడగలేదమ్మాయి. ఓకేనా? సినిమాలు బెటర్. దిశలు కొద్దిగా టఫ్గా ఉండొచ్చు. సినిమాలు ట్రై. సినిమాలు రాజేష్ గారు, కవిత అసలు మీ వైపు చూడకుండా నా కళ్ళల్లోకి చూసి సినిమాలని డైరెక్ట్ గా చెప్పేసింది. కాసేపు మర్చిపోయింది మీరు ఉన్నారని. అంటే సినిమాలు నాకు తెలుసు, సినిమాలు కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి. మీకు కూడానా? నాకంటే ఎక్కువ ఆమెకి ఇంట్రెస్ట్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈయన పెళ్లికి ముందు సినిమాస్ చాలా తక్కువ, పెళ్ళాక తప్పదని నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు పెళ్లికి ముందు చాలా అలవాటు మూవీస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో కానీ పేరెంట్స్ తో కానీ చాలా చూసేవాళ్ళం అనమాట. పెళ్ళయ్యాక తగ్గింది, బట్ నా బలవంతం మీద వస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలే అయితే పక్కా సినిమాలే, ఇంకా దానిలో తప్పించుకోవడానికి లేదు. సినిమాలు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: ఇంట్లో పిల్లి, వీధిలో పులి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ చిత్రాల్లో ఏది అన్నిటికన్నా పాతది? ఇంట్లో పిల్లి, వీధిలో పులి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. అంతే, ఇది పెట్టండి. ఇక్కడ సేఫ్ సైడ్ 2. ఆలోచించి పెట్టండి. అసలు ఉందా? పేరు అయితే వినలేదు అది. సో నీకేమైనా అనిపిస్తుందా? కాదు, సేఫ్ గా కావాలి అని అంటే ఇలాలో వస్తే 45 సెకండ్ల సమయం. ఇంట్లో పిల్లి, వీధిలో పులి. అది లేనట్టుగానే అనిపిస్తుంది. చిరంజీవి గారి మూవీ. ఇది నాకు తెలియదు, సినిమా పేరు తెలియదు. నీకైతే నాకు ఇది సినిమా పేరు తెలుసు, ఇది నాకు కరెక్ట్ గా తెలియదు. పాతది. పాతది. పెడదామా? ఇది అయితే కొత్తది, ఇది అయితే సినిమా ఉంది. 20 సెకండ్లు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మళ్ళీ మళ్ళీ చూసుకోండి. 10. అది అంటే పాత సినిమా అంటే నాకు తెలియదు. చాలా 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 మార్పులు జరిగాయి. ఈ చిత్రాల్లో ఏది అన్నిటికన్నా పాతది అని అడిగాం. కోళ్ళు కొరుక్కోకమ్మా. ఇంట్లో పిల్లి, వీధిలో పులి, దీనిపై మీరు ఏమీ పెట్టలేదు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలుపై మీరు ఏమీ పెట్టలేదు. మీ దగ్గర ఉన్న 8 లక్షలు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అనే దానిపై పెట్టారు. 8 లక్షలు. తొందరగా చెప్పండి, క్విక్ చేంజ్ అవసరమా? 30 సెకండ్లు కావాలా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? క్విక్ చేంజ్ అవసరమా? హలో, టైం స్టార్ట్ అవ్వలేదు, ఆలోచించండి. వద్దా? అది సినిమా పేరు వినలేదు. ఎస్ ఆర్ నో? నో. 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 క్విక్ చేంజ్ వద్దు. రాజేష్ గారు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో పులి, వీధిలో పిల్లి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వీటిలో ఏ సినిమా మీరు చూశారు? ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారు? ఇది సినిమా నేను చూశాను. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూశాను. ఇది చూసినట్టుగా గుర్తుంది ఎప్పుడో టీవీలో వస్తున్నప్పుడు, బట్ కన్ఫర్మ్డ్గా గుర్తులేదు. అది అసలు పేరు విన్నట్టుగా లేదు. సో
ఈ రెండిట్లో ఆప్షన్స్లో చూసుకుంటే మాకు ఇది బెటర్ అనిపించింది. సో అందుకే మొత్తం కవిత ఇంకా లెక్కలేస్తుంది, కవిత బేరీజులు వేస్తుంది. ఏమనిపిస్తుంది కవిత మనసులో? నేను ఇది చిరంజీవి గారి మూవీ అంటే ఇది తెలుసు, అది ఒకవేళ పాతదైతే ఐ కాంట్ సే, బట్ అదైతే కాదు అలా అనిపించింది. గెస్ చేసి పెట్టాను. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు ఒకదానిపైనే డబ్బులు పెట్టారు. పెద్దగా ఈ పేర్ల గురించి తెలియదు అంటున్నారు. ముందడుగు వేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఆటలో ఇక్కడ కీలకమైన మలుపులో ఉన్నారు. జాగ్రత్తగా ఆడాల్సిన తరుణంలో మీరు డబ్బులన్నీ తీసుకొచ్చి ఒకదానిపై పెట్టారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? కళ్ళు గట్టిగా మూసుకున్నారు. శబ్దం భరించలేక, జరిగేది ఏమిటో తెలుసుకోలేక. కవిత, ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారంటే అయితే 8 లక్షలతో ఆటలో ఉంటారు, లేదా ఆట విడిచి వెళ్ళిపోతారు. సో చూద్దాం, ఆటలో ఉంటున్నారా, ఆట విడిచి వెళ్ళిపోతున్నారా? ఏది టాప్, ఏది డ్రాప్? ఎక్కడ నా పేరు మర్చిపోయామా అని లాస్ట్ మూమెంట్లో మళ్ళీ డౌట్. కంగ్రాచులేషన్స్. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్. 8 లక్షల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాయి. ఏ దేవుడికి మొక్కుకున్నావో తెలీదు. అమ్మయ్య, రిలాక్స్. చాలా చక్కగా ఆడుతూ వస్తున్నారు. ఇప్పుడు మీ జర్నీలో ఎక్కడున్నారో ఒకసారి చూసేద్దాం. ఆటలో మీరున్నారు. 8 లక్షల రూపాయలతో 5వ ప్రశ్న దాటేశారు. 6వ ప్రశ్నలోకి అడుగు పెట్టారు. అతి జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం. 7వ ప్రశ్న మీ చివరి మజిలీ వరకు రావడం అనేది ఈ ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని నేను అనుకుంటున్నాను. సో రాజేష్ గారు, కవిత, గుడ్ లక్. జాగ్రత్తగా ఆచి తూచి ఆడు. ఆల్రైట్, ఆర్ యు రెడీ? మన నెక్స్ట్ కేటగిరీస్ చూసేద్దామా? మీ కేటగిరీస్